హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ పిండి, దోస పిండి ఏది లేకపోయినా చాలా ఫాస్ట్‌గా, టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసుకోవాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా చాలా చాలా బావుంటుంది. ఒకటే పిండి 2 రెసిపీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ఒక 3 బ్రెడ్ స్లైసెస్, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా తురుముకున్న అల్లము చాలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా, అలాగే ఒక స్పూను బియ్యపిండి, ఒక స్పూను మైదా బైండింగ్ కోసం అండి. ఒక కప్పు పెరుగు, ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వాటిని పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే బియ్యపిండి, మైదా పిండి, సుజీ రవ్వ వీటిని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి పౌడర్ లాగా. ఇలా చక్కగా పౌడర్లా అయిపోవాలి. ఈ విధంగా పౌడర్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, మనం తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటా ముక్కలు, గ్రేట్ చేసుకున్న అల్లం, మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని చక్కగా ఈ పిండిని కలుపుకోవాలి. ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. ఇవన్నీ మనం టమాటా ముక్కలు వాటిలో వాటర్ ఉంటాయి కదా, ఉల్లిపాయలు వాటిలో వీటిని పిండిని గట్టిగా ఇవన్నీ కలిసేటట్టు మెదుపుకుంటా కలుపుకోవాలి. వాటిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు, లేదంటే తర్వాత మనం వాటర్ వేసుకున్నాక పలసగా అయిపోతుంది. దీంట్లోకి ఇప్పుడు ఒక కప్పు పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా కలుపుకోండి. నేను రెగ్యులర్గా వీక్లీ వన్స్ పెరుగు మీద మీగడతో వెన్న తీసుకుంటా కదండి, ఆ మజ్జిగ ఉంటాయి కదా వాటితోనే నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్లు అయితే రెడీ చేసుకుంటాను. మనకి ఇట్లాగా ముద్దలా అయ్యేలాగా రెడీ చేసుకొని ఉంచుకుంటే స్నాక్స్కి ఉపయోగపడుతుంది. లేదు బ్రేక్ఫాస్ట్గా మనం రొట్టె వేసుకోవాలనుకుంటే ఇంకొంచెం పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఈనో అయితే యాడ్ చేస్తున్నాను. ఈనో వేసుకోవడం వల్ల పిండి అనేది కొంచెం ఇట్లా బబుల్స్గా వచ్చి పులిసినట్టు అవుతుంది చూడండి. మీకు సోడా ఉప్పు అనే యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు సోడా ఉప్పు ఈనో వద్దు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకోండి. లేదంటే ఇట్లా సోడా ఉప్పు కానీ ఈనో కానీ వేస్తే పిండి అనేది ఇట్లా పొంగినట్టు కొంచెం దాని లోపల ఒక స్పాంజ్నెస్ అనేది వస్తుంది. దానివల్ల మనం వేసుకున్న రొట్టె అనేది సాఫ్ట్గా బన్లా వస్తుందండి. స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకొని దోశ అనేది కొంచెం మందంగా మనం దిబ్బ రొట్టె వేసుకుంటాం కదా అలా వేసుకోవాలి. బన్ లెక్క సిమ్లో ఉంచుకొని స్టవ్ మూత పెట్టేసుకొని ఆవిరి మీద కుక్ చేసుకోవాలి. చూడండి మధ్యలో బబుల్స్ లాగా చక్కగా ఎట్లా వచ్చిందో ఇంకో వైపు కూడా తిప్పుకొని కుక్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా మధ్యలో మనం వేసుకున్న, మీకు స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్, క్యాప్సికమ్ ఏవన్నా కూడా వేసుకోవచ్చు. మనం తినేటప్పుడు అవి నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం కూడా తగులుతూ మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. మంచి బన్నులాగా చక్కగా ఉబ్బి ఎంత చక్కగా కుక్ అయినాయో చూడండి. ఈ విధంగా మనం చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలాగా ముద్దలాగా చపాతీ ముద్దలా చేసుకొని అదే పిండిని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి స్నాక్స్లా కూడా ప్రిపేర్ చేసి పెట్టచ్చు. బాగా పలుచగా కాకుండా బాగా మందంగా కాకుండా ఒక కొంచెం లావుగా ఉండేటట్టు ఒక చపాతీని అయితే ట్రై చేసుకోవాలి. దీనిపైన బ్రెడ్ పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను. బ్రెడ్ బ్రౌన్ ఈ స్లైసెస్ ఉంటాయి కదా వాటిని గట్టిగా ఆరిపోయిన తర్వాత ఇట్లాగా పౌడర్లో చేసుకొని ఉంచుకుంటే మనం ఏమైనా స్నాక్స్ చేసుకున్నప్పుడు వాటిపైన వేసుకుంటే క్రిస్పీగా పైన క్రంచీగా అనేది అనిపిస్తుంది. ఈ బ్రెడ్ కూడా దీనికి చక్కగా నొక్కి పెట్టేసుకోవాలి. పైన కరకరలాడుతూ ఉంటుంది. మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా మీరు ట్రై చేసి పెట్టారంటే చాలా ఫాస్ట్గా స్నాక్స్ రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కావాలంటే అట్లాగా మనకి బందోస్లా వేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లా కావాలంటే ఇలా స్లైసెస్ కట్ చేసుకొని వేసుకొని మీరు సాస్తో సర్వ్ చేసి ఇచ్చారంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారుగా సింపుల్గా ఒకటే పిండితో 2 రకాలుగా టేస్టీ ఒక బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఎలా రెడీ అయిపోయినాయో మీరు తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.